మొదటగా దేవునికి స్తోత్రములు. 4741 దినము 24 తారీఖు బుధవారము 2025 సంవత్సరం. దేవుడు మనందరినీ కూడా గడిచిన కాలం అంతయు రేయనక పగలనక సంవత్సరం నీవు కాచి కాపాడి ఈ 2025 సంవత్సరము చివరి మాసం వరకు సజీవులుగా ఉంచినందుకు దేవునికి స్తోత్రములు. ఈ దినము అనుదినం ఉదయకాల వాక్య ధ్యానములకు చేరి వచ్చిన సహోదరులకు మరియు సహోదరులకు, దేవుని సేవకులకు, పరిశుద్ధులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్యన హైదరాబాద్ నుంచి కేజే రూపసన్న గారు ప్రారంభిస్తారు. వందనాలన్న రూపసన్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముగల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవము గల దేవ, రాత్రంతా కూడా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మాకు కావాల్సిన మంచి విశ్రాంతిని మీరు అనుగ్రహించి ఈ యొక్క ప్రాతకాల సమయమని ప్రభా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధానంలో మీ యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే ప్లాట్ఫామ్ ను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి నైనా ప్రభా, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా ప్రతి దినము కూడా నైనా తండ్రి నైనా మీ యొక్క ప్రభా తండ్రి వాక్యం వినటానికి, మీ స్వరాన్ని మేము వినటానికి నైనా ప్రభా తండ్రి మీరు ప్రేరేపించి నైనా మీ దాసులు నైనా ప్రభా బన్నవాసన్న గారిని మీరు నైనా తండ్రి ఏర్పరచుకొని దీన్ని చక్కగా నిర్విరామంగా ప్రభా తండ్రి నిర్వర్తించడానికి, ఎంతో భారమైన పనిని ప్రభా కొనసాగించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తన కుటుంబమును పిల్లల్ని మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సమయానికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా ఆది మొదలుకొని అంతం వరకు నడిపించండి. పాడబోయే పాటలు ప్రభా మీ నామమునకు మహిమ కలిగించుకోనండి. నేను మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క వర్తమానాన్ని ప్రభా మేము వినాలని ఆశపడుతున్నాం ప్రభా. తండ్రి మీ యొక్క దాసులు ఫిలిప్ తిమోతి గారిని మీరు ఏర్పరచుకొని ఈ దినమునకైనా తండ్రి సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రాలు. అనేకమైన అమూల్యమైనటువంటి నైనా ప్రభా సత్యాలు మీరు మాకు బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అది వినటం ద్వారా ప్రభా తండ్రి మా జీవితాల్లో వాటిని అన్వయించుకొని మీ యొక్క నామ ఘనత కొరకు మేము జీవించటానికి నైనా ప్రభా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా సంధించబడి ప్రభా తండ్రి దినదినము కూడా ప్రభా తండ్రి మీ యొక్క సారూప్యంలోనికి నైనా తండ్రి మీలాంటి ప్రేమ కలిగి ఉండటానికి, మీలాంటి క్షమాగుణం కలిగి ఉండటానికి, మా ద్వారా ప్రభా తండ్రి మాలోని క్రీస్తుని ప్రభా ఇతరులను చూపించగలగటానికి ప్రభా తండ్రి మీ సహాయం మీరు మాకు మెండుగా దయచేయమని మీ దాసుని ప్రభా తండ్రి మీ యొక్క ఆత్మ చేత నడిపించి ప్రభా తండ్రి ఈ దినమునకు నైనా మాకు అందరికీ నైనా ప్రభా తండ్రి మీ యొక్క మెల్లని స్వరాన్ని మీరు వినిపించమని ప్రభా తండ్రి చివరి వరకు కూడా ప్రభా తండ్రి నైనా మీరే నైనా బాధ్యత వహించి నడిపించమని మీ నామమునకి అత్యధికమైనటువంటి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన రూపసన్న గారికి వందనాలన్నా. ఇప్పుడు మన మధ్యన సామేలన్న గారు కర్నూలు నుంచి ఉన్నారు. పాట పాడి దేవుని మయంపరుస్తారు. టి సామేలన్న గారు. వందనాలన్నా. వందనాలన్నా. జూమ్ యాప్ల పాలు వందనాలు. క్రైస్తవ సమాజ కీర్తనలో 618 పాట పాడుకుందాం. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడరాదు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు,
మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోనా, అన్నీ సహించి సియోనులోనా మాతో ఉండే దేవుడ నీవు, మాతో ఉండే తండ్రివి నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు. నా వ్యాధి బలహీన సమయాలలోనా, నా వ్యాధి బలహీన సమయాలలోనా నన్ను స్వస్థపరచినది నీవు, నన్ను స్వస్థపరచినది నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. అన్నా వందనాలు. వందనాలన్నా, చక్కని మాట పాడి దేవుని మయంపరిచిన అన్నకు వందనాలన్నా. సామెలన్నకు ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం మనం. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుండి దేవుని సేవకులు ఫిలిప్ తిమోతి అన్న గారు సిద్ధంగా ఉన్నారు. దానికంటే ముందుగా వాక్యం కొరకు మన మధ్యన ఎం సునీల్ బ్రదర్ గారు వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఎం సునీల్ బ్రదర్. సర్వశక్తిమంతుడ, సర్వాధికారం గల దేవ, నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఘనత మహిమ ప్రభావం గల దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కోసం ప్రాణ పెట్టి తిరిగి వచ్చిన దేవ, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన జూమ్ మీటింగ్ ను ప్రభా జయప్రదంగా మీకు మహిమార్థకరంగా నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన పాటలు పాడి కనపరిచి భాగ్యాన్ని ఇచ్చినకై స్తోత్రాలు. పాటలు పాడిన ఆశ్రయించండి ప్రభా. ఇంకా ఒక పాటు సహాయం దయచండి ప్రభా. వాక్య పరిచయలో తోడుగా ఉండండి ప్రభా. నేను మీ దాసుని మరుగుపరిచి మీకు అమూల్యమైన సందేశాన్ని మాకు అందిస్తున్నారని ప్రార్థిస్తున్నాం. నేను ఆ మాటలు విని ఆత్మీయ మేలు క్షేమాశ్రయం పొందటకు సహాయం దయచేయండి ప్రభా. వాక్యాన్ని బట్టి మేము నడుచుకొని ప్రభా, నేను మీ వాక్యానుసారం మేము జీవించడం సహాయం దయచేయండి. నేను మీ దాసునికి హృదయాన్ని ఖాళీ చేసి మీకు తలంపులు మీకు వాక్యాన్ని నింపి మీరే మాట్లాడండి ప్రభా. మీకు సహాయం దయచేయండి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి ప్రభా. నేను మీటింగ్ను మీకు వాక్యంతో అలంకరించి మీకు మహిమార్థకరం నడిపించురని యేసుక్రీస్తునామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన సునీల్ బ్రదర్ గారికి వందనాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుండి దేవుని సేవకులు
ఫిలిప్ తిమోతి అన్న గారు వాక్యం అందిస్తున్నాం. మనం శ్రద్ధగా అయిన దేవుని ఆశీర్వాదాలు పొందాం. అన్న తిమోతి అన్న వందనాలన్న. నా వందాలన్నా ఫిలిప్ తిమోతి అన్న నా వందాలన్నా. ప్రారంభించండి అన్న. ఆ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేరిన పెద్దలకు, తోటి సేవకులకు, సహోదరులకు ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవునికి, అలాగనే నిర్వహిస్తున్న పెద్దలకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ మరొక మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్న సిరీస్లోనే ఇంకొక సందర్భాన్ని ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని ప్రశ్నించే వారికి లేక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వం లేక ఆయన దైవత్వం, ఆయనలో ఉన్నటువంటి దేవుడు నరావతారిగా ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన అన్నప్పుడు ఆ వాక్యము ఆయన పుట్టుకకు మునిపే ఉన్న వాక్యము, లేదా కీర్తన 2:7 చెప్పినట్లుగా నేను నా కుమారుని కని ఉన్నాను అనే చెప్పిన మాటకు ముందే ఉన్న వాక్యము, ఆ వాక్యము ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని చెప్పబడిన దానికంటే ముందున్న వాక్యము అని అనేక సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని ఆయనలో ఉన్నటువంటి దైవిక ప్రెజెన్స్ ఆఫ్ హిస్ డివినిటీని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సంఘానికి క్రీస్తు అని పేరు పెట్టుకొని లోపల క్రీస్తుని విస్మరించే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. చాలా తెలివిగా, చాలా ఇతరులు ప్రశ్నించడానికి వీలు లేకుండా క్రీస్తు యేసు ప్రభువుని రక్షకునిగా, మధ్యవర్తిగా, యాజకుడిగా అంగీకరిస్తూనే ఆయనలో ఉన్న దైవత్వాన్ని తృణీకరించి క్రీస్తు యేసు ప్రభుల వారిని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం క్రైస్తవ్యంలో కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ విధమైనటువంటి క్రీస్తుపై, ఆయన దైవత్వంపై దాడి అది క్రొత్తది కాదు ప్రియులారా. ఇది మొదటి శతాబ్దం నుండే ఉంది. ఆయన దైవత్వం ప్రశ్నించబడింది. వారి మనోనేత్ర గుడ్డితనం కలుగు చేయబడడం ద్వారా వారు క్రీస్తు ప్రభు దేవత్వాన్ని అంగీకరించడం లేదు. యేసుక్రీస్తు ప్రభు దేవత్వాన్ని అంగీకరించిన వారు మాత్రమే 120 మంది మేడగదిలో మొదటి సంఘంగా ఏర్పడ్డారు. మిగతా వారందరూ కూడా నజరేతు వాడైన క్రీస్తుని అంగీకరించి అద్భుతాలు రుచి చూచి స్వస్థతలు పొందిన వేలాది మంది వారు ప్రభువును తృణీకరించి సంఘానికి రాలేకపోయారు. కాబట్టి ఈ విధమైనటువంటి దాడిని సంఘము ఎదుర్కోవాలి, సంఘము బోధించాలి, సంఘము నిరూపించాలి. మనం చెప్తున్నాం కదా, క్రిస్టోసెంట్రిక్ వర్షిప్, క్రీస్తు కేంద్రీకృతమైన ఆరాధన, దానికి కూడా అడ్డంకులు అనేకములు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో తండ్రిని ఆరాధించు ఒక కాలము వచ్చుచున్నది అన్న వచనాన్ని చూపించి ఆరాధించేది తండ్రిని క్రీస్తును కాదు అని, క్రీస్తును ఆరాధించకూడదు, క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించాలి అని చెప్పేటటువంటి వాదనలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇవి బయటికి కనబడటం లేదు, కానీ ఎక్కడో ఒక మూలన మన సహవాస సంఘాల్లో కూడా సహోదరులు అటు ఇటు ప్రయాణాలు చేస్తున్నప్పుడు వేరే వేరే బోధలకు ఆకర్షింపబడినప్పుడు ఇవి మనం అక్కడక్కడ ప్రశ్నోత్తర సమయాల్లో నేను కూడా ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవడం చూస్తూ ఉన్నాను. దానికి మనం క్రీస్తు యేసు ప్రభువారి యొక్క జవాబును మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు తన దైవత్వాన్ని ఎలాగ తాను నిరూపించే ప్రయత్నాన్ని చేశారు అన్న మాట. ఎందుకంటే వారు అపోస్తుల సాక్ష్యాన్ని వినరు, వారు పేతురు సాక్ష్యాన్ని వినరు, వారు యోహాను సాక్ష్యాన్ని వినరు.
బాప్తిస్మ ఇచ్చి యోహాను సాక్ష్యం వరకు అక్కర్లేదు. ఎందుకంటే అదంత ఇన్స్పిరేషన్ కాదని అంటారు వాళ్ళు. పౌలు చెప్పాడు, కానీ క్రీస్తు ఎక్కడ చెప్పాడు? ఆ, వారు అనేకమైన ఏదో ఒక వచనాన్ని కేంద్రంగా తీసుకుని సిద్ధాంతాన్ని రూపించేటటువంటి వారు విస్తారంగా క్రైస్తవ సమాజంలో ఉన్నారు. అపోలజెటికల్ అప్రోచ్, ఆ యొక్క నిరూపణలతో కూడినటువంటి సైద్ధాంతిక పరమైన సత్యాన్ని సంఘానికి మనం బోధించి దానిలో నుండి వారు నిశ్చయమైన స్థిరమైన దేవుని గురించిన పూర్తి అవగాహనతో ప్రభుని ఆరాధన చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే రైట్ డాక్ట్రిన్ గివ్స్ రైట్ రిలేషన్షిప్ అని వేదాల్లో చాలామంది చెప్పడం జరిగింది. ఎందుకు సరైన సిద్ధాంతం అవసరం అని అంటే దేవునితో సరైన తత్సంబంధాన్ని కలిగి ఉండడానికి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం యోహాను సువార్తలో 3 చోట్ల యూదులు ప్రశ్నించారు. మనం గమనించినట్లయితే 3 చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రయత్నాన్ని చేశారు, రాళ్ళు రువే ప్రయత్నాన్ని చేశారు. వెన్ ఎవర్ హీ స్పోక్ ఆఫ్ హిస్ డివినిటీ. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. తానును తండ్రి ఏకమై ఉన్నాడని, అంత మాత్రమే కాదు తండ్రి ఆయన ఒకటై ఉన్నారు అని. ఈ 2 విషయాలు ఎప్పుడైతే ప్రభు చెప్పాడో అప్పుడు వారు ఆయనను ప్రయత్నం చేసిరి అన్నమాట మనం చూస్తాం. చూడండి 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఆయన దేవత్వాన్ని గురించి ఆయన చెప్పినప్పుడు నేను తండ్రి ఒక్కటై ఉన్నాము, ఇన్ ఎసెన్స్, ఇన్ డివినిటీ, దైవత్వంలో. కాబట్టి కుమారుడు అని అంటే వారికి అర్థమైన విషయం ఏమిటంటే కుమారుడు అంటే పొజిషన్ కాదు, కుమారుడు అంటే దేవునితో సమానుడు అనే టైటిల్, ఆ యొక్క బిరుదు, ఆ నామం కలిగి ఉన్నాడు అని వారు గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును వారు ప్రయత్నము చేసిరి. 8వ అధ్యాయము 58, 59 వచనాలు. యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయెను. ఈ వచనం 2 విశేషాలు తెలియజేస్తూ ఉంది. ఒకటి, వారు యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము కంటే మునుపు ఉన్నాడు అన్న సంగతిని చెప్పినప్పుడు వారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన దైవత్వాన్ని ఆయన చెప్పినప్పుడు వారు జీర్ణించుకోలేకపోయారు. 2, ఆయన సాధారణమైన మానవుడిగా యేసు దాగి దేవాలయములో నుండి బయటకు అర్ధాంతరంగా ఆయన మాయమైపోలేదు కానీ శరీరము కలిగిన వాడుగా ఆయన దీనుడిగా దాగి తప్పించుకుని వారి దగ్గర నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 నుంచి కింద. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయనను కొట్టవల్లని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగిన. అందుకు యూదులు, నీవు ఆయన మనుష్యుడివయ్యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు గనుక. గమనించారన్నమాట. నీవు మనుష్యుడివయ్యుండి అంటే వారు మనుషుడిగా ఉన్నటువంటి మానవ రూపాన్ని వారు చూడగలుగుతున్నారు, కానీ ఆ మనుష్యుని ఆకారములో ఉన్నటువంటి దేవుణ్ణి, అంటే
మరియ గర్భములో పుట్టిన ఆ శిశువు ఎవరు అని అంటే అంతకు ముందే ఉన్న దైవం కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి దానిని వారు విస్మరిస్తూ ఉన్నారు. వారు దాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మహోన్నతత్వం ఏమిటి అని అంటే ఆయన ముందే ఉన్న దేవుడు, ఆయన మనుష్య రూపంలో ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి దానిని వారు నువ్వు మనుష్యుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు. గమనించారా? యేసు దేవుడని ఎందుకు చెప్పుకోలేదు? వారందరూ యేసు ప్రభు ప్రసంగాలు విన్నప్పుడు వారందరూ విన్నది ఏమిటంటే యేసు ప్రభు దేవుడని చెప్పాడు. ఈ జై శ్రీరామ్ భక్తులందరూ కూడా చాలామంది యేసు ప్రభు దేవుడిని తన గురించి ఎక్కడ చెప్పుకున్నాడు అని అంటారు. ఆయన చెప్పిన మాటలను రాయాలంటే, ఆయన గురించిన విశేషాలను రాయాలంటే ఒక ఆయన అంటాడు, ఆకాశం అంతా పేపరు, భూమి మీద ఉన్న సరస్సులు, సముద్రపు నీరు ఇంకుగా మారిన ఆయన గురించి రాయడానికి చాలదు అని అన్నారు. అంతటి విశేషమైన ఆయన గొప్పతనం చాలా సంక్షిప్తంగా మనకు రాయబడి అనుగ్రహింపబడి ఉంది. కాబట్టి ఆయన దేవుడని చెప్పుకున్నాడు. ఆయన దేవుడని నువ్వు చెప్పుకొనిచున్నావు గనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్లతో కొట్టుదుము, కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. మనం ఓన్లీ కాంటెక్స్ట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మూడు సందర్భాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం ప్రశ్నించబడుతూ ఆయన మీద దాడి చేయడానికి వారు వచ్చారు. కాబట్టి ప్రియులరా, ఈ దాడి అనేది మొదటి శతాబ్దం నుంచి ఉంది. అంటే ఇది కొత్తదేం కాదు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నించడం కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను, ఆయన యొక్క ఘనతను, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క వేర్ అబౌట్స్, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు, ఆయన ఉనికి ఎక్కడి నుంచి ఉంది అని అంటే పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇఫ్ యూ సే December 25th అని పుట్టాడు అంటే చాలా సమ్మతంగా ఉంటుంది ప్రజలకి, చాలా వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు ఎటు చూసిన ప్రపంచంలో ఎటు చూసిన ఈ సీజన్లో ప్రజలకు సమ్మతంగా ఉండేదే క్రైస్తవ్యం చెప్తా ఉంది. ఏంటంటే December 25 పుట్టాడు రో ఆయన పుట్టాడు రా అని. కానీ లోకానికి ఒక విషయం చెబితే వాళ్ళు జీర్ణించుకోలేని ఒక సత్యం ఏమిటి అంటే క్రైస్తవ్యంలో కూడా అదేమిటంటే ఆయన క్రిస్మస్కు ముందే ఉన్నాడు, లేక ఆయన ఈ లోకానికి రాక మునిపే ఆయన తన ఉనికిని కలిగి ఉన్నాడు. నేను దేవుడను అంటే ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు, సృష్టికి పూర్వమే ఉన్నాడు అన్న సత్యం. కాబట్టి మన విశ్వాస సమాజాలలో, మన అసెంబ్లీస్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం నమ్ముతున్నాం, కానీ దాని గురించి వివరణ మరింతగా ఇచ్చినట్లయితే చాలాసార్లు నాకు అనిపిస్తుంది. కొంతమంది నేను అడిగాను, మన సహోదరుల్ని నేను అడిగాను, మా సంఘాలు ఉన్న ప్రియులను కూడా అడిగాం, ఎందుకు మనం ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఆచరిస్తున్నాం? ఎందుకు సహోదరులు మన సంఘాలు నిలబడి వాక్యం చెప్పరు? ఎందుకు సంఘ పెద్దలు సంఘాన్ని నడిపించాలి? ఎందుకు సేవకుడు సువార్థికుడిగా ఉండాలి, పాస్టర్ ఎందుకు కాదు అని ఈ విషయాలన్నీ అడుగుతూ ఉంటే చాలామందికి సమాధానాలు లేవు. అంటే మన భక్తి గుడ్డి భక్తిగా ఉందేమో, మన ఆచారాలు గుడ్డి ఆచారాలుగా ఉన్నాయేమో. అంటే నా అర్థం గుడ్డి అన్నప్పుడు ఎవరో చెప్పారు మేము చేస్తున్నాం, కానీ దానికి ఆధారం, దానికి వేద ఆధారం, వేదానుసారము అని వాళ్ళెవరు కూడా చెప్పలే. ఈ వాక్యాన్ని బట్టి మేము ఇలా చేస్తున్నాం, మేము క్రమం చేస్తున్నాం. ఏ క్రమం ఇది అని అంటే తాత ముత్తాతల నుంచి చేస్తున్నారు, మా పితరులు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. కాదు, మేము ఇలా చేస్తున్న దానికి ఆధారం ఈ వచనం. ఈ వచనాల ఆధారంగా వాట్ బైబిల్ సేస్, వాట్ బైబిల్ టీచర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఒక వచనం ఆధారంగా కాదు. మన బ్రదర్న్ అసెంబ్లీస్ సహోదరుల మధ్య ఈ పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. మన బ్రదర్న్ అసెంబ్లీ ఆథర్స్ రాసిన పుస్తకాలు ఇది. దీన్ని వాట్ బైబిల్ టీచర్స్ అంటారు. ఈ పుస్తకాన్ని వాట్ బైబిల్ టీచర్స్ అంటే మన యొక్క వేద సారాంశం ఏమిటంటే, ఇది చాలామంది బ్రదర్న్ అసెంబ్లీ సేవకులు పెద్దల ఇళ్ళల్లో ఈ పుస్తకాలు ఉంటాయి. వాట్ బైబిల్ టీచర్స్, నాట్ వన్ వర్స్ సేస్, ఒక వచనం చెప్పేది కాదు. బైబిల్ సారాంశం ఏమిటి,
అనే దానికి కనీసం ఒక 2-3 వచనాలు. ఎందుకు పెద్దలు నడిపించాలి అని అంటే ఒక 2 వచనాలు. ఎందుకు సహోదరులు మౌనంగా ఉండాలి అని అంటే ఒక 2 వచనాలు. ఎందుకు ప్రతి ఆదివారం ప్రభు బల్ల తీసుకోవాలి అని అంటే దెర్ షుడ్ బి ఏ బిబ్లికల్ బేసిస్ ఫర్ వాట్ వీ డూ. ఎందుకు అని అంటే మొదటి తరములో ఉన్న బ్రదరన్ విశ్వాస సహోదరులకు అవి తెలుసు. రెండవ తరంలో కొనసాగుతూ ఉన్నాం. కానీ మూడవ తరం వచ్చేటప్పటికి వారు ఇతర సహవాసాల యొక్క నుండి భార్యలు రావడం, లేకపోతే వీరు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేకపోతే బంధువులు రావడం, వారు కూడా సహవాసంలోకి రావడం, వారు ప్రశ్నిస్తే ఇది మా సంఘ క్రమం అంటున్నాము. కానీ వాక్యాధారాన్ని మనం చూపించే స్థితిలో లేని పరిస్థితి నాకు చాలాసార్లు కనబడుతుంది. కాబట్టి ఒకసారి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి మనం ఆలోచన చేయడం ఎంతైనా ప్రయోజనకరమని నాకు అనిపిస్తూ ఉంది. పౌలు పత్రికలు దైవత్వం యొక్క వాస్తవ రూపాన్ని ఇచ్చాయి. అంటే ఎప్పుడైతే ఇది ఇంతగా ప్రశ్నించబడిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం ఇంతగా ప్రశ్నించబడిందో, పత్రికల్లో ప్రభు ఇచ్చిన ఆ రెవల్యూషన్ పౌలుకు కానీ, యోహానుకు కానీ, పేతురుకు కానీ, ఈ యొక్క పత్రికలు రాసిన గ్రంథకర్తలకు ప్రభు ఇచ్చిన ఆ రెవల్యూషన్ అనేటటువంటిది మహా అద్భుతంగా ఉంది ప్రియులారా. ఏంటి ఆ రెవల్యూషన్ అంటే, సువార్తల్లో ప్రశ్నించబడిన వాటిని పత్రికల్లో వివరణ ఇస్తూ పరిశుద్ధాత్మదేవుడు మరింత లోతుగా ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని నిరూపించే ప్రయత్నాన్ని పత్రికల్లో చేయడం జరిగింది. మనం బైబిల్ అంతటిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. కానీ చాలామంది ఆయన పౌలు రాశాడు తర్వాత, అందుకనే మనం వాక్యం బోధించేటప్పుడు పౌలు 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 పౌలని ప్రస్తావించే బదులు ఇవి దైవ లేఖనాలు, దేవుని యొక్క లేఖనాలు, ఇవి దేవుడు మాట్లాడాడు అని చెప్పడం తప్పు కాదేమని అనిపిస్తూ ఉంటుంది. పౌలే రాశాడు, కానీ పౌలు వెనుకున్నది ఎవరు? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. పౌలు అంటే మనం కొన్ని ఎక్కువగా మాట్లాడడం వలన దానికి ఉన్న ఎసెన్స్ తగ్గిపోతూ ఉందేమో. పౌలు రాశాడు అన్నప్పుడు అది ఒక మానవ కోణాన్ని చూపిస్తూ ఉందేమో. ఎందుకంటే పౌలు పరిశుద్ధాత్మ కాదు, కానీ దేవుడు పౌలు యొక్క అనుభవాలు వాడుకున్నాడు, దేవుడు పౌలు యొక్క భాషను వాడుకున్నాడు, దేవుడు పౌలు యొక్క జ్ఞానాన్ని వాడుకున్నాడు, ఆయన యొక్క పద ప్రయోగాన్ని వాడుకున్నాడు. కానీ పౌలు యొక్క మనసు, ఆయన యొక్క జ్ఞానం లేదని కాదు, కానీ దాన్ని వెనుక్కున్న వ్యక్తి ఎవరు అని అంటే ఇట్స్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు దాన్ని వివరించాడు. నేను ఎంత ఎక్కువగా పౌలుని వాడితే ప్రజల భావన ఏం కావచ్చు అని అంటే, ఓకే పౌలు మోషేలాగా చాలా గొప్ప దైవజనుడు, ఆయన అనుభవాల్లోంచి రాశాడు. కాదు. హీ వాజ్ ఇన్స్పైర్డ్. ప్రతి పదం, ప్రతి కామ, ప్రతి వాక్యం, ఆ యొక్క ప్రయోగాలు, ఆ యొక్క ఆలోచన సరళి అదంతా కూడా దైవావేశం వలన కలిగింది. ప్రవక్త తన ఇచ్చను బట్టి కాదు కానీ, 2 పేతురు పత్రికలో మనం చదువుతాం, తన ఇచ్చను బట్టి కాదు కానీ దేవుని ఆలోచనను ఆయన రాశారు ప్రవక్తలు. కాబట్టి పత్రికల్లో ఉన్నటువంటి ఈవెన్ కొలసులకు రాసిన పత్రిక ఆ కాంటెక్స్ట్ కూడా, వారు నాస్టిసిజాన్ని వారు నమ్మేటటువంటి వారు, జ్ఞానమే దేవుడు అనుకొని నమ్మేటటువంటి వారు, దేవుని గురించి జ్ఞానం ఉంటే సరిపోద్ది, అటువంటి వారికి క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపించే ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల జీవితాల ద్వారా వ్రాయించి మనకు ఉంచాడు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నాన్ని మనం చేస్తాం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏం రాయించాడు అని అంటే, 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయ పడుచున్నాము. ఆ దేవుని మహిమ అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన దేవుడిగా వర్ణిస్తూ ఉన్నాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఆఖరు మాటలు మనకు చాలా
బాగా పరిచయమైన వచనాలే. కానీ సందర్భం మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్లో మనం చూస్తే మనం గమనించండి 2 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి మనకి. కానీ మధ్యలోంచి నేను చదువుతున్న యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిను. గమనించారా 2 విషయాలు? ఒకటి, శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడిన. ఈ వచనంలో 2 క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వం, క్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వం యొక్క కలయికను ఆయన చాలా స్పష్టంగా ఆయన వ్రాస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. అలానే తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. తీతు పత్రిక 2:13, 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తులుడైన పౌలుకు ఇచ్చినటువంటి గొప్ప రెవల్యూషన్ ఏమిటి అని అంటే, ఆ యొక్క వివరణ లేక మర్మాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. ఏమిటంటే చూడండి, ఎంత అద్భుతమైనటువంటి వచనం ఇది. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తుని ఎలా చూపిస్తూ ఉన్నాడు ఈయన ఇక్కడ? మహాదేవుడుగా. అంటే ఇందులో చిన్న విషయం కూడా ఉంది. అదేంటంటే యెహోవా దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అనేది ఒక వాదన. కానీ యెహోవా దేవుడే కుమారుడిగా కాదు, యెహోవా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చాలామంది త్రిత్వాన్ని నమ్మనటువంటి వారు ఏం చెప్తారు అంటే, ఈ బ్యాచెస్ ఇప్పుడు ఉన్నాయి, ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఈ పీడి సుందర బ్యాచెస్ ఏం చెప్తారు అని అంటే, యెహోవా దేవుడే కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు అనే వాదన ఒకటి వాళ్ళలో కూడా ఉంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. కానీ యేసుక్రీస్తు ప్రభువే మహాదేవుడై ఉన్నాడు అంటే, దైవత్వములో ఉన్నటువంటి ఏకత్వంలో వారు త్రిత్వమై ఉన్నారు. ఆ త్రిత్వములో ఈయన కూడా మహాదేవుడే, మహాదేవునికి ఎసెన్సే ఈయనలో కూడా ఉన్నది అనేటటువంటి అర్థాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు కూడా తను నిరూపించుకోవలసిన పరిస్థితి అనేక సార్లు ఏర్పడింది. బట్ హీ డిడ్ నాట్ డినై దట్ ఆపర్చునిటీ. ఆయనకు అవకాశం దొరికినప్పుడు ఆయన ఎన్నడూ కూడా ఆ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. దాని క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తనకున్న దేవత్వాన్ని ఆయన నిరూపించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తాం. 19వ వచనం నుంచి కింద వచనాల్లో ఎప్పుడైతే వారు చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అని మనం చూస్తామో 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయ నేరడు. ఆయన వేటిని చేయను. రెండో మాట పట్టుకోండి, రెండో మాట అంటే 19వ వచనంలో ఆఖరు వాక్యము, ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. ఆ వచనం, ఆయన వేటిని చేస్తాడో ఎంత శక్తివంతమైన కార్యాలు చేస్తాడు, ఎంత గొప్ప వాటినే కుమారుడు కూడా చేయను. అంటే వారి శక్తి సామర్థ్యాలు, ఓమ్నిపొటెన్స్ అంటారు, ఓమ్నిపొటెన్స్, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అనంతమైన శక్తి తండ్రిలో ఏమైతే ఉందో, పాత నిబంధన దినాల్లో ఆయన ఏ శక్తిని అయితే ఆయన కనుపరిచాడో కుమారుడు కూడా అలాగే వేటిని చేయును. 3 పదాలు మనం చూస్తాం, వేటిని చేయును, వాటినే, అలాగే అంటే ఏమాత్రం తక్కువ లేకుండా అలాగే చేయను.
తర్వాత 20వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. ఆయన తండ్రి కుమారునికి అగపరుస్తున్నాడు. అంటే వారిద్దరూ జ్ఞానములో ఏకమై ఉన్నారు, శక్తిలో వారిద్దరు ఏకమై ఉన్నారు. ఆయన ఓమ్నిషియన్స్, ఆయన జ్ఞానములో కూడా వారు ఏకమై ఉన్నారు. తర్వాత 21వ వచనం. ఒక్కొక్క వచనం ఒక్కొక్క సత్యాన్ని బయలుపరుస్తూ ఉంది. ప్రభు ఆయన ఒకదాని వెంబడి ఒకటి, తండ్రితో ఆయన ఏకమై ఉన్నాడు. తండ్రి ఆయన ఒకే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తారు. 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే, గమనించారా, ఎలాగో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఎలాగో అలాగే వారిలో ఉన్న జీవము, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. కాబట్టి ఆయనలో హీ హ్యాస్ వెరీ లైఫ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎవరు లేపారు, ఎవరు ఆయనకి జీవాన్ని ఇచ్చారు అని అంటే అపోస్తుల కార్యాల 1-2 సందర్భాల్లో వారు యూదుల కాంటెక్స్ట్లో ఏం మాట్లాడారు అని అంటే, యూదులతో మాట్లాడినప్పుడు తండ్రి కుమారుని లేపెను అన్న మాట పట్టుకొని, యేసు ప్రభు సొంతగా లెగలేడయ్యా, జాకీలు పెట్టి తండ్రే కుమారుని లేపాడు అని అంటారు. కానీ ద లైఫ్, హీ ఈజ్ లైఫ్ గివింగ్, ఆయన లైఫ్ గివింగ్ పర్సన్, ఆయన ఇంకొకరు లేపక్కర్లేదు. అంటే తండ్రికి కుమారునికి వ్యత్యాసం లేదు. తండ్రి కుమారుని లేపాడన్నా, కుమారుడు తనంతట తాను లేచాడన్నా సరే ఒకటే అర్థం. నాకైతే ఏం పెద్ద వ్యత్యాసం నాకు కనబడటం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెను, అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఈ మాట మనం ఎప్పుడు చదువుకోవాలి? ఇది నేను చాలా ప్రసంగాలు విన్నాను. యోహాను సువార్తలో లాజరును బ్రతికించాడు యేసు ప్రభు అన్నప్పుడు ఈ వచనం మనం ఎప్పుడైనా కోట్ చేసామో చెప్పండి. అంటే సిస్టమేటిక్ థియాలజీని వివరణాత్మకమైన ప్రసంగాలు చేసేటప్పుడు నేను మొన్న ఈ పుస్తకాన్ని మీకు చూపించాను. వివరణాత్మక ప్రసంగాలు గురించిన పుస్తకాన్ని మీకు పరిచయం చేశాను. ఈ పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేసినప్పుడు ఇందులో ఒక విషయాన్ని వారు ఏం చెప్తారు అని అంటే, ఏ విశ్లేషణ మనం ఇస్తూ ఉంటే అక్కడ సిస్టమేటిక్ థియాలజీని మనం బోధించాలి. అంటే ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లాజరును లేపారు అన్నప్పుడు ఆయనలో జీవముంది, ఆయనలో దేవుడై ఉన్నాడు, ఆయన జీవానికి అధిపతి అనేటటువంటి ఈ సత్యాలన్నీ కూడా ఆ కాంటెక్స్లో టీచింగ్ వెళ్ళాలి. ఆ బోధన మనం విశ్లేషణాత్మకమైన ప్రసంగాల్లో ఆ యొక్క సైద్ధాంతిక పరమైన ఆధారాలను మనం చూపించవలసిన వారమే ఉన్నాం. 21 వచ్చిన 5:21, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడు తనకిష్టము వచ్చి, అలాగే అన్నమాట, తండ్రి ఎలాగో అలాగే. తర్వాత 22 వచ్చిన, తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఈ వచనం చాలా, ఈ 2 వచనాలు 22, 23 వచనాలు మనం చూస్తే తండ్రి ఎవరిని తీర్పు తీర్చడానికి డిస్టింక్ట్ అన్నమాట. అంటే తండ్రి ఇంతవరకు ఏం చెప్పాడు, తండ్రి ఏం చేస్తాడో అలాగే కుమారుడు కూడా చేస్తాడని చెప్పాడు. కానీ 22వ వచనం వచ్చేటప్పటికి ఆయన అంటాడు, తండ్రి చెయ్యడు, ఇది కుమారుడు మాత్రమే చేస్తాడు. అంటే అర్థం ఏంటి? He is different from father. Son is entirely different from the father, but they're very equal. వారు సమాంతర స్థితిలో వారు ఉన్నారు, కానీ వారు ప్రత్యేకంగా ఉన్నారు. నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు కొన్నిసార్లు. అరే అది ఎలాగవుద్ది? అది నీకు అర్థం కానంత మాత్రం అది అబద్ధం కాదు. బైబిల్లో అర్థం కాని సత్యాలన్నీ అబద్ధాలు అనుకుంటున్నారు. కానీ కాదు. నీకు అర్థం కాకపోతే నువ్వు ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, ప్రభు నాకు ఇది అర్థం కావట్లేదయ్యా, అర్థం చేసి. నేను చాలా అకాడమిక్స్లో నేను చాలా పూర్, నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని. అత్యంత కష్టంగా నేను 10th ఇంటర్ పాస్ అయిన దినాల్లో ఒక 2-3 మార్కులు దయదలిచి నా పేపర్ దిద్దేవారు వేసి ఉండకపోయి ఉంటే నేను పాస్ అయ్యేవాడిని కాదు. చాలా లిటరరీ స్కిల్స్ నాకు చాలా తక్కువ.
అయితే ఆ, నాకు అర్థం కాని విషయాల కొరకు ప్రభు దగ్గర ఏడ్చి గోజాడి కన్నీరు కార్చిన సందర్భాలు అనేకములు. అర్థం అయ్యే కృప ప్రభు ఇస్తాడు. ఆయన ఆయన దీనులను కనుకరించి, ఆయన అజ్ఞానులను కనుకరించి జ్ఞానులుగా చేసేటటువంటి గొప్ప దేవుడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన మూర్ఖులను జ్ఞానం ఇచ్చేటటువంటి దేవుడు. అర్థం కాని విషయాలు అబద్ధాలు కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. తండ్రి ఎవరికి ఇప్పుడు తీర్పు తీర్చేది ఎవరు? తండ్రి తీర్పు తీర్చడంట, కానీ కుమారుడు తీర్పు తీర్చడానికి సర్వాధికారం ఆయనకి ఇవ్వబడి ఉంది. ఆయనకి సర్వాధికారం ఉంది. ఇక్కడ ఇయ్యబడి ఉంది అన్న మాట మరలా ఇయ్యబడి ఎవరిచ్చారు ఈయనకి? నో, సి హీస్ టాకింగ్ టు ద జూయిష్ కాంటెక్స్ట్. వారికి తండ్రి తెలుసు కాబట్టి కాంటెక్స్ట్ ఏమిటంటే, మీకు తండ్రి తెలిసిన వారికి కుమారుడిని పరిచయం చేస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రికి కుమారునికి ఉన్న ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అన్నమాట. కెనోసిస్ అనేటటువంటిది మళ్ళీ మనం ఆలోచన చేయవచ్చు. కుమారుడే కెనోసిస్ కాదు, తండ్రి కూడా కెనోసిస్సే. నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఏంటి కెనోసిస్? తను రిక్తునిగా చేసుకోవడం. అంటే తండ్రికి ఉన్నటువంటి అంటే వాళ్ళలో భేషజాలు లేవు, వారు పంచుకుంటున్నారు. సంఘ పెద్దల మధ్య, సేవకుల మధ్య భేషజాలు ఉండకూడదు. తండ్రి కుమారులు ఏ విధంగా అయితే ఆ పనిని పంచుకున్నారో అలా మనం కూడా పనిని పంచుకోవాలి. స్థానిక సంఘంలో ఒకరు వాక్యం చెప్తే ఇంకొకరు ఆరాధన తలంపులు, ఒకరు ఆరాధన తలంపులు చెప్తే ఒకరు ఇంకొక పరిచర్య. అంతే తప్ప ఆరాధన తలంపులు నేను ప్రసంగం చేయట్లేదు కాబట్టి ఈరోజు ఆరాధన తలంపులే గంట చెప్తానంటే చెప్పిన ఉన్నారు. నేను వాక్యం చెప్పడం నాకు రావటం లేదు కాబట్టి ఒకసారి నేను బెంగళూరు కాదు ఇంకెక్కడో ఒక అసెంబ్లీకి వెళ్తే వారు ఆరాధన తలంపుల్లో ప్రసంగాలు చేస్తున్నారు. ఆరాధన తలంపు 4 పాయింట్లు పెట్టి హెడ్డింగ్ పెట్టి ఒక ఫుల్ ప్రసంగం చేస్తూ ఉంటే నాకు విచిత్రం అనిపించి అడిగాను నేను, బ్రదర్స్ మీరు ఏంటి ఇలా చేస్తూ ఉన్నారంటే, అన్న మాకు రాక రాస్టర్లో మా పేరు పడుతుంది ఆరాధన తలంపులని, మరి మేము అప్పుడు చెప్పుకోకపోతే ఎప్పుడు చెప్పుకుంటామని అంటే, నువ్వు ఎందుకు నిలబడతా ఉన్నావు? ఎప్పుడైనా ఆరాధన తలంపుల గురించి ఎలా చెప్పాలి, ఏ అంశాలు చెప్పాలి? ఆరాధన తలంపులు స్టీరియో టైప్గా ఉండి చాలా అదే యెషయా 51 అధ్యాయము, అదే 1 పేతురు, అదే ఎఫెసీ పత్రిక, ఇవే తప్ప ఇంకా నూతన అంశాలు అసలు ఎక్కడ? అదే కీర్తనల గ్రంథాలు, అదే 22వ కీర్తన, లేకపోతే అదే 24వ కీర్తన, అదే 34వ కీర్తన, ఏవో కొన్ని కీర్తనలకు పరిమితం అయిపోయి, అంటే ఆరాధన తలంపులకు అయినటువంటి సిద్ధపాటు లేకపోవడం కూడా. ఎందుకు ఆరాధన ఆశాజనకంగా, ఆరాధన ఉత్సాహంగా, ఆరాధన మరింత హృదయాలు మండించి ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్లుగా ఎందుకు ఆ ఆరాధన సమయం అంత నిస్సత్తువుగా, నిర్లిప్తంగా, ఎందుకో చాలా బోరింగ్గా ఉంటా ఉన్నాయో మనం కొంచెం దాన్ని రివైవ్ చేయవలసిన అవసరత ఉందేమో అని అనిపిస్తూ ఉంది. వీ నీడ్ టు రివైవ్ ద టైమ్ ఆఫ్ వర్షిప్. ఎలా చేస్తే మన క్రమాన్ని పాటిస్తూనే ఎలా మనం ఆ తలంపులు చెప్పేటప్పుడు, ఆరాధన తలంపులు చెప్పేటప్పుడు హృదయాలలో ఎక్సైట్మెంట్, హృదయాల్లో అనంతమైన ఆ ఉత్సుకత, ఎన్నడూ ఆరాధన చేయని వ్యక్తి బల్లున నోరు విప్పి ఆరాధన చేసేటట్లుగా. అదే సహోదరులు, అదే మా సంఘంలో ఒకసారి ఒక సహోదరుడు ఆరాధన తలంపులు ఎలా చేస్తాడనేది కుర్రోళ్ళు రాసేశారు, ఆరాధన తలంపులు రాసేశారు. ఆయన చెప్తా ఉంటే, సో ప్రతి వారం కూడా వీళ్ళు చెక్ చేసుకుంటారు అదే ఆరాధన తలంపులు ఉంటున్నాయా లేదా అని. అదే ఇంట్రడక్షన్ చేస్తాడు. ఆరాధన స్తుతులు చెల్లించేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు అదే బాడీ పెడతాడు, అదే ముగింపు, సేమ్ అదే. కొంచెం పదాలు అటు ఇటు జారుతూ ఉంటాయి. ఆరాధన తలంపులు చెప్పిన ఆరాధన తలంపుల్లో ఉన్నటువంటి విశేషాలు తీసుకొని చెప్పలేని అంగవైకల్యం, ఇన్ఎబిలిటీ టు కాంప్రిహెండ్ ద న్యూ థాట్, కొత్త ఆలోచనను అర్థం చేసుకోలేనటువంటి సహోదరులు నూతనంగా ప్రభువుని, నూతన కోణంలో ప్రభుని ఆరాధన చేయలేకపోవడం. కాబట్టి పెద్దల మధ్య, సేవకుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క
సహచర్యం, ఆ యొక్క సహకారులుగా ఉండి పరిచర్య చేయడం అనేటటువంటిది ఆ, మనం క్రమంగా చేస్తున్నాం. మన క్రమానికి కట్టుబడి ఉన్నాం. క్రమమే కొన్నిసార్లు ఈ మాట చెప్తే అభ్యంతర పడతారేమో, క్రమము కూడా విగ్రహారాధన అయిపోతుందేమో అని అనిపిస్తూ ఉంది. మన క్రమమే దేవుని యొక్క వాస్తవిక దైవత్వాన్ని స్పృశించడానికి క్రమము అడ్డంకి అవుతుందేమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రమమే విగ్రహారాధన అవుతుందేమో. ఆ, ఒకవేళ నన్ను ఈ ప్రశ్నకి ఎదుర్కొంటే సమాధానం చెప్తాను, అభ్యంతరం లేదు. కానీ బట్ ఐ ఫీల్ ఇట్ డాగ్మాటిక్గా, పిచ్చిగా ఆ క్రమమే రైట్. క్రమం కావాలి, కానీ ఆ క్రమములో మనం ఎక్కడ ఎసెన్స్ను కోల్పోతున్నాము అనేది. నేను లాస్ట్ టైము ఇండియన్ బ్రదరన్ ఫెలోషిప్ అండ్ ఐబిఎఫ్ అన్న కాన్ఫరెన్స్కి అమెరికా వెళ్ళినప్పుడు ఒక డెలిగేట్గా వెళ్ళాను. నేను ప్రసంగం ఏం చేయలేదు, కానీ ఒక సహోదరుడిగా నేను వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ బ్రదర్స్తో మాట్లాడినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మలయాళీ సంఘాల మధ్య 2వ తరం యవనస్తులు జారిపోతున్నారు, వారు వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. పాశ్చాత్య దేశాల్లో 4వ తరం వచ్చేటప్పటికి సంఘాలు ఖాళీ అయిపోతున్నాయి. వారి యవనస్తులు వేరే సహవాసాలకు ఆకర్షింపబడుతున్నారు. మొదటి తరం కొత్త విశ్వాసులు వస్తున్నారు కాబట్టి మన సంఘాలు బాగున్నాయి, కానీ కొత్త సహోదరులు రావడం ఆగిపోతే కనుక మొదటి నుంచి ఉన్నటువంటి సహోదరులు సంఘానికి ఆకర్షింపబడకుండా వారు వెనుదిరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం మరింత లైఫ్ని, మరింత లైఫ్ని మన క్రమంలో జొప్పించి మరింత క్రీస్తు యేసు ప్రభువారి యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని మరింతగా పోర్ట్రేట్ చేస్తూ మరింత మన ఆరాధన తలంపుల్లో క్రీస్తు యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని హెచ్చించి ఘనపరిచి ఆ యొక్క ఆరాధించేవారు మరింత స్ఫూర్తితో, మరింత ఆ పాటల యొక్క క్రమం, పాటల యొక్క పొందిక, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ద్వారా నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క సహోదరుడు ఆత్మకు పట్టబడి సెల్ఫ్లెస్గా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోకుండా కెనోసిస్ని ప్రాక్టీస్ చేస్తూ రిక్తునిగా చేసుకుంటూ క్రీస్తు యేసు ప్రభువారిని ఆరాధించగలిగితే తండ్రి కుమారుల మధ్య ఉన్న ఔన్నత్యాన్ని మనం ఎంత అద్భుతంగా మనం చూస్తూ ఉన్నామో. దే ఆర్ వెరీ డిస్టింక్ట్ ఫ్రమ్ వన్ అనదర్. ఒకరి నుంచి వారు చాలా ప్రత్యేకంగా ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు 24వ వచనం కాంటెక్స్ట్ మీకు అర్థమైందా? 24వ వచనం అద్భుతమైన వచనం. మనం చాలా కొన్ని వందల వేల సార్లు మన ప్రసంగాలు కోట్ చేశాం. కానీ ద కాంటెక్స్ట్ ఏంటంటే టు ప్రూవ్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యొక్క దేవత్వాన్ని నిరూపించడానికి చెప్పినటువంటి మాట. నన్ను పంపిన వాని యందు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక, అంటే నా మాటలో ప్రభు పెట్టిన ఆ శక్తి, నా మాటలో ఆయన మాటే కాదు, ఐఎమ్ లోగోస్, నేను వాక్యమై ఉన్నాను. యేసు ప్రభు ఆయన వాక్యం అని ఎప్పుడు చెప్పాడా? చెప్పాడు. నా మాట విని ఆయన మాట్లాడుతుంటే ఆ మాటకున్న శక్తి, ఆ మాటలో ఉన్న జీవం ఒక వ్యక్తిని నిత్య జీవాన్ని తీసుకువెళ్ళి 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దం వినుగడివచ్చు, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని. గమనించారన్నమాట. ఆ కుమారుని శబ్దము ఓంకారము, ఆయన శబ్దము, ఆయన యొక్క సృజనాత్మకమైనటువంటి ఆ శబ్దము, సృష్టికి పూర్వమే ఉన్నటువంటి ఆ మాట ఆయన సెలవీయగా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన సెలవీయగా ఆయన చెప్పిన ప్రకారము జరిగింది. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయానికి రండి. ఆయన సెలవిచ్చినది ఎంత మహోన్నతమైన, ఆయన పలుకగా అన్న మాట సుమారు 7-8 సార్లు మనం చూస్తాం. ఆయన పలుకగా. 3వ వచనం చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా. తర్వాత ఏం జరిగింది? తర్వాత 6వ వచనం, వేరు పరుచును గాకని పలుకగా. 9వ వచనం,
ఆకాశం క్రిందనున్న జలములలో ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన ఏమి పలికాడో ఆ ప్రకారంగా జరిగింది. ఏమి పలికాడో ఆ ప్రకారంగా జరిగింది. ఏమి పలికాడో 15వ వచనం, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులను ఉండుగాకని 15వ వచనం, పలుకగా ఆ ప్రకారమే, పలుకగా ఆ ప్రకారమే జరిగింది. తర్వాత 20వ వచనం, పలికెను. 24వ వచనం, పలికెను ఆ ప్రకారమే జరిగాను. తర్వాత 26వ వచనం, పలికెను. ఆయన పలకడం ఆయన వంతు, పలకడం ఆయన వంతు అయ్యింది, జరిగించడం అనేది అది జరుగుతూనే ఉంది. ఎంత మహోన్నతమైన ఆ ప్రభావం ఆయనది. అయితే ఇందులో ఇయర్ ఎండింగ్కి వస్తున్నాం కాబట్టి ఒక చిన్న ఆలోచన కూడా మీతో చెప్పి ముందుకు వెళ్తాను. ఇయర్ ఎండింగ్లో ఏంటి ఆలోచన చేయగలం? యేసు ప్రభు తండ్రి యొక్క దేవుడు, ఆ యొక్క దేవుడైన యెహోవా ఆయన 31వ వచనం చదవండి. 33వ వచనం ఆఖరులో చూస్తే ఆహారము నగునని పలికెను ఆ ప్రకారం ఆయన పలికాడు, ఆ ప్రకారం అయ్యింది. ఇప్పుడు 31వ వచనం చూడండి. దేవుడు తాను చేసిన అది యావత్తును చూచినప్పుడు, అంటే యావత్తును చూచాడంటే వెనక్కి తిరిగాడా లేదా? యావత్తును చూచాడు అంటే ఆయన చేసిందంతటిని తన ముందు పెట్టుకున్నాడా లేదా? ఆయన 6 రోజుల పనిని ఆయన ముందు పెట్టుకున్నాడు. 12 నెలల జీవితాన్ని, 12 నెలల పరిచర్యను, 12 నెలల భక్తిని, 12 నెలల వాక్య ధ్యానాన్ని నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు పెట్టుకుంటే అదేమనిపించాలి? చాలా 31వ వచనం, అది చాలా మంచిదిగా నుండెను. మంచిదిగా ఉందా? ఈ 12 నెలల యొక్క జీవితం, 12 నెలల యొక్క భక్తి, 12 నెలల యొక్క సువార్త పరిచర్య, 12 నెలల యొక్క మనకు మనం ఒకసారి ఆత్మ పరిచయ సంఘానికి మనం బోధిస్తాం, సంఘాన్ని రేపుతాం, సంఘాన్ని ప్రోత్సహిస్తాం. కానీ మన అంతర్లీనంగా జరుగుతున్నది కూడా వాస్తవికంగా సంఘం ముందు నేను ఒక విషయాన్ని ఆచరిస్తాను. అదేమిటంటే వీఆర్ ఆల్సో మియర్ హ్యూమన్ బీయింగ్స్. మనం వాక్యాన్ని బోధిస్తున్న వారం అయినప్పటికీ కూడా సంఘం ఏ విషయాన్ని గమనించాలి అని అంటే, మనం సూపర్ హీరోస్ కాదు, మనం దేవదూతలం కాదు. మనకి బలహీనతలు ఉన్నాయి, మనము పడిపోతున్నాం, మనము అనేకసార్లు తప్పిపోతూ ఉన్నాం. మనం తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు నేను తప్పిపోయాను, తిరిగి వచ్చాను అని చెప్పుకోవడం అనేటటువంటి భావన, మనం ఎలా తిరిగి రాగలిగాం అనేటటువంటిది వాస్తవంగా మనం సాక్ష్య రూపంలో చెప్పి, లేక వాక్యాన్ని బోధించేటప్పుడు మనకున్న యథార్థతను చెప్పడంలో ప్రభువుకి చాలా మహిమ ఉంది. ప్రియులారా, ప్రభువుకి చాలా మహిమ ఉంది. నేను ఒకసారి విజయవాడలో ఒక సేవకుల సదస్సులో మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా చెప్పాను, అదేంటంటే నా జీవితంలో ఒక దశాబ్ద కాలం ఈ బైబిల్ని ప్రసంగాలకే వాడుకున్నాను, నా జీవితానికి కాదు అని చెప్పాను. దట్ వాజ్ రియల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో వాస్తవం ఏమిటంటే, ప్రసంగించాలంటే బైబిల్ చదివేవాడిని, ప్రసంగించడం లేదు అని అంటే బైబిల్ చదివేవాడిని కాదు. అంటే నేను సేవకుడిని ఒక దశాబ్ద కాలం అంటే తక్కువ దినాలు కాదు. ఐ వాజ్ ట్యూన్డ్ లైక్ దట్. నేను చాలా బిజీగా ఉండి బైబిల్ని బోధించాలి అని అంటేనే నాకు బైబిల్ అవసరం తప్ప, లేక నేను చదివేటప్పుడు నా కళ్ళద్దాలు ఏంటంటే ఆరాధన తలంపులు దొరుకుతాయా, హెచ్చరికలు దొరుకుతాయా, ప్రసంగాలు దొరుకుతాయా నా కళ్ళద్దాలు చూసేవి. కానీ నా హృదయానికి, నా అనుదిన జీవితానికి, నా భక్తికి, నేను క్రీస్తులో ఎదగటానికి, నేను క్రీస్తు రూపాంతరపరచడానికి నాలో ఉన్న స్పైక్స్, అంటే నాలో ఉన్న చెడ్డ వ్యక్తిత్వం, భేషజాలు ఏవైతే నాలో నుంచి బయటకు వస్తున్నాయో ఆ వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడానికి నేను వాక్యాన్ని నేర్చుకున్న విషయాలు చాలా తక్కువ ఆ 10 సంవత్సరాలు. కానీ ప్రభు నన్ను ముత్తాడు దేవుడు, నన్ను గద్దించాడు, నన్ను హెచ్చరించాడు దేవుడు. నేను బైబిల్ని ఒక ప్రసంగ పుస్తకంగా కాదు, బైబిల్ని ఇతరుల కొరకు ప్రయోగించడానికి వాడుకునే ఆయుధంగా కాదు, ఇది నాకు వినియోగం. 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే నా ఖడ్గానికి రెండో వైపు దారు లేదు, రెండో వైపు ముండిపోయింది. ఒకవైపే దారు పెట్టాను, అదే ఇతరులను కోసేశాను, కానీ అది నన్ను నేను తెంచుకోలేదు. కాబట్టి 2025 సంవత్సరంలో వెనక్కి తిరిగి చూస్తే అంతా మంచిదేనా?
వాక్యము చెప్పింది చెప్పినట్లుగా మన జీవితానికి లోబడ్డామా అనేటటువంటి ప్రశ్న కలుగుతూ ఉంది. అయితే ఆయన వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇంకో విషయం కూడా ఆయనకు తెలిసింది. ఇంకో విషయం ఏం తెలిసిందంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే చేసిన దానిలో రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి మంచిది అంటున్నాడు ఆయన, ఇంకొకటి మంచిది కాదు అంటున్నాడు. అలా అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే, ఆయన 6 దినాలు చూశాడు, కానీ మనం 12 నెలలు చూస్తే, అంటే 12 నెలలు చూసుకోవడానికి ఎంత సమయం కావాలి? 12 నెలలు సవివరంగా మన జీవితం అంతా ఎలా ఉందో చూసుకోవాలంటే ఒకరోజు చాలదేమో అనిపిస్తూ ఉంది. దయచేసి 2-3 రోజులు ఫోన్ ఆపేసి ప్రభు సన్నిధిలో కూర్చొని ఐ డిడ్ ఇట్, ఐ విల్ డూ ఇట్, నేను చేశాను, ఇంకా చేస్తాను, ఇంకా కొన్ని రోజులు ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభుతో మనం ఒకసారి వివరణగా, ప్రభు నేను అలా జీవించానయ్యా, నువ్వు పలికావు, నేను అలా జరిగిందా నా జీవితంలో. ఆయన 6 దినములు తాను చేసినది యావత్తును చూచినప్పుడు, యావత్తును అన్నమాట, యావత్తును అంటే సమస్తాన్ని తన ముందు 12 నెలల భక్తి, సేవ, సంఘ పరిచర్య, ఆధ్యాత్మిక జీవితం, కుటుంబంలో సమస్యలు, భార్యకు మీకున్న అనుబంధంలో, పిల్లలతో మీకున్న అనుబంధంలో మనం ఎంతటి భక్తిని మనం ప్రదర్శించగలిగాం అనేటటువంటి ఒక రివిజన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక కీలకమైన వచనాన్ని మనం విస్మరిస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది, అంటే వ్యక్తిగతంగా. అదేమిటి అనంటే, అది భక్త సింగ్ ఫెలోషిప్లో చాలా ఎక్కువ జరుగుతూ ఉంది, మన సంఘాల్లో అంత ఎక్కువ జరగటం లేదు. ఎందుకనంటే ఆరాధనలో మనం క్రీస్తుని హెచ్చిస్తాం, కానీ వారు ఆరాధనలో హెచ్చరికలు చేస్తారు. మనకి హెచ్చరికలు చేసేది లేదు, ఎగ్జాల్టేషన్ ఉంది, ఎగ్జార్టేషన్ లేదు. అంటే హెచ్చరిక చేయడం అనేది మన సహవాసంలో లేదు. సైలస్ ఫాక్స్ గారు, భక్త్ సింగ్ గారు విడిపోయిన కారణం అదే. అంతకుముందు నేను ఏదో గ్రంథంలో చదివాను, ఒక టైంలో పెద్దలు దగ్గర విన్నానేమో, ఒక టైంలో భక్త్ సింగ్ ఫెలోషిప్ ఉంటే అక్కడ బ్రదర్ అసెంబ్లీ ఉండేది కాదట. ఒక బ్రదర్ అసెంబ్లీ ఉంటే భక్త్ సింగ్ ఫెలోషిప్ ఉండేది కాదంట గ్రామాల్లో. కానీ ఎప్పుడైతే ఈ వ్యత్యాసం అనేది ఏర్పడదు, ఒకటి స్త్రీల ఆరాధన, రెండవది హెచ్చింపు, హెచ్చరిక, అంటే క్రీస్తుని హెచ్చించుట, హెచ్చరిక ఉండకూడదు. అంటే భక్త్ సింగ్ గారు హెచ్చింపు ఉండాలి, హెచ్చరిక కూడా ఉండాలి అని వారు ఆరాధన క్రమంలో హెచ్చరికను ప్రవేశపెట్టారు. అంటే ఒప్పింప చేయడం. నువ్వు ఈ వారంలో ఏమైనా పాపం చేసావా, ఈ వారంలో నువ్వేమైనా ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా జీవించావు, నువ్వు పాపంలో పడిపోయావా, నీ భక్తి ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. మొదటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో తన్ను తాను పరీక్షించుకొనవలెను అన్న మాట చూస్తాం. తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఒకసారి మన సహోదరులు ఒక ఆయన వాక్యం చెబుతూ ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. అది నేను చాలా హృదయానికి హత్తుకున్నాను. ఆ సందేశాన్ని నేను కూడా చాలా చోట్ల ప్రకటించాను కూడా. అదేమిటంటే, క్రీస్తు సారూప్యతలో మారడానికి దేవుడిచ్చిన వనరులు ఏమిటి అని ఆయన ప్రసంగం. క్రీస్తు యేసు సారూప్యతలో మారడానికి దేవుడిచ్చిన వనరులు ఏమిటి అని మాట్లాడుతూ 4 వనరులు చెప్పాడు ఆయన. ఆ 4 వనరులు ఏమిటి అని అంటే, మీరు ఆశ్చర్యపోతారు. ఆ 4 వనరులు ఏమిటి అని అంటే, అపోస్తుల కార్యాలు 2:42 చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2:42. ఈ 4 వనరులు మనకు దేవుడు క్రీస్తు సారూప్యతలో మారడానికి ఉపకరిస్తాయి అని అంటే, అందులో ఒక వనరు ఏమిటి అని అంటే రొట్టె విరుచుట, ప్రార్థన, సహవాసము, తర్వాత వాక్యము, అపోస్తుల బోధ, ఇవన్నీ మనల్ని క్రీస్తు సారూప్యతలో మారడానికి ఉపయోగపడతాయని అద్భుతమైన ప్రసంగం. నేను ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు. కానీ ప్రభు బల్ల, ఆ రొట్టె విరుచుట అనే కూడిక నిన్ను నన్ను క్రీస్తు సారూప్యతలోకి మారడానికి ఏ విధంగా సహకరిస్తుంది? నిజంగా సహకారం జరుగుతుందా? అందులో ఆత్మ పరిశీలన చేసుకుంటే కదా, ఆత్మ పరిశీలన ఎక్కడో ఒక దగ్గర జరిగితే కదా, అంతర్లీనంగా. హెచ్చరిక ఎవరు చేయక్కర్లేదు సంఘానికి, కానీ నీకు నీవే హెచ్చరిక చేసుకోగలిగితే, వెనక్కి తిరిగితే హౌ ఈజ్ అవర్ ప్రీచింగ్? ఈవెన్ మన ప్రసంగాలు ఎలాగున్నాయి, మన ఆరాధన తలంపులు ఎలాగున్నాయి? ఒకసారి నేను కోయంబత్తూరులో నుంచి ఊటీలో నా పిల్లలు చదువుతున్నారు, అక్కడ ఒక అసెంబ్లీకి వెళ్తే వెనకాల కూర్చున్నాను, ఎదర ఒక 3 కూర్చున్నారు నా ముందు.
ఆ పాటలు అవుతూ ఉంటే ఆరాధన తలంపులు అయ్యే సమయం వచ్చేటప్పటికి ఒక సహోదరుడు ఇంకో సహోదరుడితో చేత్తో ఇలాగా అంటున్నాడు. చేత్తో ఇలా వాక్యం చెప్పి ఆరాధన తలంపులు చెప్పంటే ఆయన ఇలా ఇలా అంటున్నాడు. అంటే నేను వెనకాలకు ఉంటే బాడీ లాంగ్వేజ్ నాకు కనబడతా ఉంది. ఇంకొక ఆయన్ని ఈ చేతితో అయ్యాడు కదా, ఇప్పుడు ఈ చేత్తో అన్నాడు, ఈ చేత్తో అన్నాడు. ఆయన చెప్పమంటే ఆయన అన్నాడు ఓ అన్నాడు, ఆయన సిద్ధపడలేదు. అప్పుడు ఆయన గబగబా బైబిల్ని ఇటువంటి తిరిగేయడం చూశాను. ఇంకో ఎక్స్ట్రా పాట ఒకటి పాడి బైబిల్ని కింద మీద తిరిగేసి ఏదో ఒక వచ్చిన బట్టి నిలబడిపోయాడు. ఏదో 4 మాటలు చెప్పేశాడు. నాకు అనిపించింది ప్రసంగానికంటే ఎక్కువ సిద్ధపాటు ఆరాధన తలంపులకి ఇవ్వాలేమోనని. ప్రసంగానికంటే ఎక్కువ సిద్ధపాటు, ఎక్కువ లోతైన అధ్యయనం. అలాగని గంటల తరబడి చెప్పాలని కాదు, గంటల తరబడి చెప్పేది కాదు అక్కడ. కానీ హృదయాలను రేకెత్తించి, హృదయాలను పురికొల్పి, హృదయాలను క్రీస్తు పాదాల చెంత పడవేసేటటువంటి ప్రసంగం అది. 15 నిమిషాల మాటలు, 10 నిమిషాలు, 5 నిమిషాల మాటలు కనుక ఆ విశేషమైన ఆ సమయం. మీరు ఎక్కడికైనా, నేను ప్రశ్న అడిగినవాడిని, ఎక్కడికైనా మీరు ఒక కొత్త సంఘానికి వెళ్ళినప్పుడు ఆరాధన తలంపులు చెప్పడానికి మీకు అవకాశం ఇస్తే మీరు ధన్యతగా భావిస్తారా? ప్రసంగం చెప్పడానికి మీకు అవకాశం ఇస్తే ధన్యతగా భావిస్తారా? నేనైతే ప్రసంగం ఇస్తే ధన్యతగా భావిస్తాను. ప్రసంగం ఇస్తే ఓ నన్ను గుర్తించారయ్యా. కానీ వాస్తవం ఏమిటంటే ప్రసంగానికి ఎక్కువసేపు నిలబడతాం, కానీ ఆరాధన తలంపులు చెప్పడానికి నిలబడింది 5 నిమిషాలు అయినా సరే, 5 నిమిషాలు హృదయాలన్నిటినీ ఆకర్షించి క్రీస్తు యేసు పాదాల దగ్గర తీసుకువచ్చి వారు హృదయాలు కుమ్మరింపబడితే ప్రభు పాదాల చెంత వీ హ్యావ్ సక్సీడెడ్. ద రియల్ వర్షిప్పర్ ఈజ్ యూ. నీవు నిజమైన ఆరాధికుడు. కాబట్టి నేనేమిటంటాను ఏమిటంటే, నాకు అనిపిస్తుంది మనం ప్రసంగికుడి కంటే ముందు ఆరాధికులమైన తర్వాతనే మనం ప్రసంగికులం. మన ప్రసంగాలు కంటే మన ఆరాధన తలంపులు అత్యంత రమ్యమైనవిగా ప్రభు పాదాల చెంతకు తీసుకొని రావాలి. క్షమించండి, సమయం అయిపోయినట్టుంది. రైట్, 2-3 నిమిషాల్లో ముగిస్తానన్న. యోహాను సువార్త 5వ అధ్యాయం. తండ్రి ఎలాగో 26వ వచనం, 5:26 తండ్రి ఎలాగూ తనంతట తాను. మనం ఎందుకు అక్కడికి వెళ్ళాము అని అంటే, తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటిది శబ్దమును విని అన్నమాట. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దమును విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి దాన్ని వినువారు జీవింతురని. ఆ మాట చూసారా? వినువారు జీవింతురు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన మా శబ్దము వినగా వారు జీవించారు. 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే. అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏమిటి? తనంతట తానే అన్నమాట. దే ఆర్ ఇండిపెండెంట్లీ క్యాపబుల్. తనంతట తానే వ్యక్తిగతంగా. అంటే ఈయన జీవం కొరకు తండ్రి మీద ఆధారపడటం లేదు. కాబట్టి వాక్యం ఏం బోధిస్తూ ఉందనంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానంలో క్రీస్తు యేసు ప్రభువారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు అని ఆ ఇండిపెండెంట్ కెపాసిటీలో, ఆయనకున్న సామర్థ్యతలో ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 27వ వచనం, ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రికి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడి కూడా కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధానం ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని, మరలా ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవం పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చారు. ఈ తర్వాత వచనాలలో ఆయన సాక్ష్యాన్ని గురించి మాట్లాడతాడు. సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ యోహాను కంటే గొప్ప సాక్ష్యం ఉన్నదని మాట్లాడుతూ క్రియల గురించి మాట్లాడతాడు. ఆయన క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. చూడండి 36వ వచనం, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమన్నా, నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే ఏమని సాక్ష్యం ఇస్తాయంట? తండ్రి నన్ను పంపి ఉన్నాడు అని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఎంత అద్భుతమైన మాట! తండ్రి నన్ను పంపి ఉన్నాడు అని, తండ్రి నన్ను పంపి ఉన్నాడు అన్న ఎవరు మాట్లాడుతున్నారు? 6:15 దాకా చెప్పచ్చు అన్న, టైం ఉంది. తండ్రి నన్ను పంపి ఉన్నాడు అని సాక్ష్యము. అంటే తండ్రి పంపాడు అని అంటే, తండ్రి కంటే తక్కువ వాడని కాదు. తండ్రి పంపాడు అని అంటే వీరిద్దరు కలిసి ఉన్నారన్న సంగతి ఎందుకు మర్చిపోతున్నారు? తండ్రి పంపాడు. ఈ వచనం
సిఓస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏదో ఎక్కడో సందర్భంలో ప్రస్తావించారు. తండ్రి పంపాడు అంటే అర్థం ఏమిటంటే దే ఆర్ టుగెదర్ ఇన్ ఇటర్నిటీ పాస్ట్. నిత్యత్వపు దినాల నుండే తండ్రి కలిసి ఉన్నాడు, తండ్రితో ఆయన కలిసి ఉన్నాడు. ఆ కలిసి ఉన్నారు కాబట్టే వారిద్దరూ మాట్లాడుకున్నారు. నేను ఒకసారి ఈ యొక్క సన్నివేశాన్ని విన్నాను. నిత్యత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కూర్చుని ఉండగా, కోటాని కోట్ల దేవదూతలు కూర్చుని ఉండగా ఒక అంశం వచ్చింది. ఎవరు భూలోకానికి వెళ్ళి వారి కొరకు ప్రాణాన్ని త్యాగం చేస్తారు అని వచ్చినప్పుడు అని ఒక ప్రశ్న వేయబడినప్పుడు అక్కడ ఎవరు వెళ్తారు నిశ్శబ్దం. ఎవరు వెళితే ఏం చెయ్యాలంటే ప్లాన్ అంతా అర్థమవుతూ ఉంది. వెళితే అవమానపరచబడాలి, వెళితే ఒంటరి అయిపోవాలి, వెళితే శ్రమలు అనుభవించాలి. భూలోకానికి వెళితే వారు సిలువ మీద చనిపోవాలి, మరణం గుండా వాళ్ళు ప్రవేశించాలి. ఈ సెలెస్టియల్ బీయింగ్స్, ఈ దేవదూతలు వీళ్ళందరూ కూడా ఈ మాట వింటున్నప్పుడు ఎవ్రీబడి పుట్ దర్ హెడ్ డౌన్, నోబడి వాంట్ టు టేక్ ద ఛాలెంజ్. ఎవరు కూడా సవాలు తీసుకుని నేను వెళ్తానని చెప్పిన వారు ఎవరు లేరు, బైబిల్లో లేదు ఇది. కానీ ఒక ఊహాజనితమైన ఒక ఆలోచన. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్న కుమారుడు లేచి, నాన్నగారు మీరు అంగీకారం అయితే నేను స్వచ్ఛందంగా వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అన్నప్పుడు దెర్ వాజ్ సెండ్ ఆఫ్ పార్టీ జరిగిందంట. ఊహ జనితం ఇది. ఒక సెండ్ ఆఫ్ పార్టీ జరిగింది. ఆ సెండ్ ఆఫ్ పార్టీ ఏంటంటే వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువును ఈ భూలోకానికి వస్తున్నప్పుడు వారు ఒకవైపు సంతోషం, ఒకవైపు దుఃఖం. తండ్రి అయిన దేవుడు ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూ సంతోషముతో కుమారుణ్ణి హీ లెట్ ద సన్ గో. అంటే ఆయనకన్నా తక్కువవాడు కాదు, ఆయనతో సమానుడైన కుమారుణ్ణి ఈ లోకానికి తను నిర్వీర్యం చేసుకోవడానికి, తను తాను రిక్తునిగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దైవత్వాన్ని అంత అద్భుతంగా, ఆయన క్రియలు ఇప్పుడు ఏం చేశాయనంటే ఆయన దైవత్వాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి క్రియలో మనం ఏం చూపించాలి? ఇప్పుడు ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి మనం ఏ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని, లేక యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక ఉద్దేశం మనకు బయలుపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడినా, ఆయన ఏమి చేసినా సరే అందులో ప్రస్ఫుటంగా ఉన్న క్రీస్తు యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని మనం పుంకాలుగా మనం విశ్లేషించి వర్ణించి ఆ దైవత్వం యొక్క ఆ యొక్క దైవత్వం యొక్క నూతన కోణాన్ని మనం ఆవిష్కరించవలసిన అవసరత ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఇంకొక ఆస్పెక్ట్ని మనం చూసి మేబీ 10 అయిపోయింది. నాకు కూడా కొంచెం వేరే దగ్గరికి కూడికి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి కొంచెం నేను ప్రార్థన సిద్ధపడే అవసరం కాబట్టి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆయన జ్ఞానాన్ని నతానీయేలు సందర్భంలో యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతానీయేలు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 1వ అధ్యాయము 48వ వచనం, 1:48 వచనం, నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానీయేలు ఆయనను అడుగగా, యేసు అంటే నతానీయేలు నిన్ను ముందే చూచి ఉన్నాను అని, ఇశ్రాయేలుడవు అతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను అన్నప్పుడు, నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు అంటే నువ్వు మానవుడు కదా, నువ్వు నజరేతు వాడవు కదా, నువ్వు ఓన్లీ మానవుడు కదా అంటే ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం ఏమిటంటే ఆయన సమస్తం ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చూచాడు. ఆయన మానవుడిగా ఉండి ఎలా చూడగలిగాడు? మానవుడిగా ఉండి ఆయన ఎలా చూచాడు? అరేరే, యేసుప్రభు దేవుడు కాదంటవే, మరి దైవ లక్షణం కాదా? ఆయనకున్న దైవ లక్షణం ఏంటి? ఆయన 139వ కీర్తన, నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నాకు తెలుసు. 139వ కీర్తనలో దేవుడైన యెహోవా యొక్క 139వ కీర్తన రాసుకోండి. ఆ వచనం దగ్గర ఆ వచనం రాసుకుంటే అద్భుతమైనటువంటి ఒక పాఠాన్ని మనం సహోదరులకు మనం నేర్చుకుని మనం బోధించవచ్చు.
39వ కీర్తనలో ఉన్నటువంటి యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఇది తండ్రి అయిన యెహోవా దేవుని గూర్చి అయితే, కుమారుని గూర్చి ఏం చెప్తా ఉన్నారు? కుమారుని గూర్చి ఆ ప్రభు ఏం చెప్తాడు? నీవు ఆ చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితనని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. అంటే అంచెలంచెలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేవత్వం లేక దైవత్వం అనేది ప్రస్ఫుటంగా ప్రత్యక్షపరచబడుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్. ఇది ఓన్లీ శాంపిల్ నీకు ఇస్తున్నాను. ఇది ఒక శాంపిల్ మాత్రమే. అదేంటంటే, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచాను, కానీ నాతో వెంబడిస్తే యూ విల్ సీ ద రియాలిటీ ఆఫ్ గాడ్, ద డివినిటీ ఇన్ మీ. నువ్వు నన్ను వెంబడించినప్పుడు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నీవు నన్ను నాలో చూస్తావు. అందుకనే అపోస్తలులు 12 మంది, యూదా ఇస్కరియోతును పక్కన పెడితే 11 మంది విస్ఫోటం చెందారు. దేవుని దగ్గరగా చూసిన అనుభూతులతో వారు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఇక్కడ ఒక పాఠాన్ని విందాం. క్రీస్తు యేసు ప్రభువును గూర్చిన దేవత్వం యొక్క ప్రత్యక్షత నీకు స్పష్టంగా కలిగినప్పుడు ఈ లోకంలో ఏది కూడా నిన్ను నియంత్రించలేదు. యూ విల్ బి విస్ఫోటం చెందుతావు. నీవు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు కొరకు వెర్రివాడవై, పిచ్చివాడవై, కేకలు వేసి ప్రభువును ప్రకటిస్తావు. చంపడానికి మనుషులు ముందుకు వచ్చినా సరే చంపబడ్డానికైనా ఇష్టపడతావు, కానీ ఆ ప్రభుని గురించి మాటలు నీలో నీవు దాచుకోలేవు. ఎందుకంటే ఆ నిజ దేవుని యొక్క ప్రత్యక్షత నీకు స్పష్టంగా కలిగింది. ఎంత అద్భుతం అండి! వారు ప్రభువును కల్లారా చూచారు. పేతురు ప్రభువుని బొంకాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతూ, నా మందను మేపుము, నా మందను కాయుము అని అంటే ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి ఎడల తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి యెరూషలేములో ప్రసంగం చేస్తే 1000 మంది యేసుప్రభుని నమ్ముకుని ఒక విస్ఫోటం అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూచిన సేవకుడు విస్ఫోటం చెందితే జరిగేది ఏమిటి అని అంటే, వందలాది మంది ప్రభువుకు ఆకర్షింపబడతారు, వేలాది మంది ప్రభువుకు ఆకర్షింపబడతారు. నెంబర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్సిడరేషన్స్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిలో దేవత్వము ఉన్నదన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనం, 2వ అధ్యాయము 24-25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశమున చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునో మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరా లేదు. ఆయన మనుష్యుల ఆంతర్యములను ఎరిగినవాడు. దిస్ ప్రూవ్స్ ప్రతి అడుగడుగున వాక్యంలో ఆయన దేవత్వము నిరూపించబడితే చూడండి, సాతాను యొక్క దాడి ఎంత ఎక్కువగా ఉందో. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు కూడా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అంటే అది దేవునికి అసాధ్యమైన పని కాదు, కానీ ఆయన ఆయన దైవత్వాన్ని తన శరీర అవసరాల కొరకు వాడుకునేటట్లుగా ఆయన శోధించాడన్నమాట. కానీ ప్రభువారు తృణప్రాయంగా ఆయన శరీరం నలిగిపోతా ఉంది. 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన కృషించిపోతూ ఉన్నాడు. కానీ ఆయన దేవత్వాన్ని ఎంత చక్కగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఒక చిన్న మానవ అవసరత కొరకు తన గొప్ప దైవత్వాన్ని వాడుకోవడానికి ఆయన వినియోగించలేదు. ఎంత అద్భుతమైనటువంటి వారు అంటే మానవ ఘటములో, మనిషి ఘటములో ఉన్న దైవత్వము అనేటటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకనే క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఒక చక్కని సాదృశ్యాన్ని మనం చూడగలం. ఆయన దేవుడు దైవత్వం కలిగిన వాడు మానవుడిగా వచ్చాడు. అదే మానవుణ్ణి దేవుడిగా చేయడానికి. మీరు దైవములని చెబుతున్నానని అంటాడు. మీరు దైవములు, మీరు దేవములు.
మీరు మీరు దేవుడు, మీరు దేవుని స్వభావములోనికి మార్చబడినప్పుడు, అంటే ఆయన మానవుడిగా వచ్చాడు. ఆ మానవుడిగా ఉన్న ఆ వాణిని దేవుని సారూప్యతలోనికి మార్చడానికి, ఈజ్ మేకింగ్ అ సన్స్ ఆఫ్ గాడ్, మన దేవుని కుమారులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క దైవత్వం ఒక యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇటువంటి ప్యాసేజెస్ బైబిల్లో చాలానే ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు అదొక ధ్యానం, ఒక 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 పూటంతా కూర్చోవచ్చేమో. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ఒక పూటంతా కూర్చోవచ్చు. నిన్న మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొన్న 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. కాబట్టి ఈ వచనాల యొక్క లోతైన సారం ఏమిటంటే ద ఎసెన్స్ ఆఫ్ గాడ్, ద వెరీ ఎసెన్స్ ఈజ్ ద డివినిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దైవత్వం అనే ఆ యొక్క లోతైనటువంటి మర్మమై ఉన్న, నిగూఢంగా క్రీస్తులో దాగి ఉన్న ఆ దేవుడు అనే ఆ వ్యక్తిత్వాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఐ థింక్ మన ధ్యానాలు మరింతగా క్రాస్ రెఫరెన్సెస్కి వెళ్ళిపోవద్దని మనం చేస్తూ ఉన్నాను. దూకివద్దు, వెంటనే ఇంకొక వచనంలోకి వెళ్ళిపోవద్దు. ఎక్కువ రెఫరెన్సులు చూపిస్తే ఈ చివరి నుంచి ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు తిప్పి 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 ఈ వచనం ఆ వచనం అలా కాకుండా ఒక 5-6 వచనాలు దృష్టి పెట్టి వాటినే మరింతగా పరిశీలన చేసి 2-3 ట్రాన్స్లేషన్స్ చదివి దాని మీద 2-3 పుస్తకాలు చదివి మనం కూడా ధ్యానం చేసి లోతుగా పరిశీలన చేసి ప్రభు దగ్గర ఆ యొక్క మైక్రోవేవ్లో పెట్టినట్లుగా ఈ యొక్క అధ్యాయాన్ని మరలా ప్రభు దగ్గర పెట్టి ప్రభు నాకు వివరించండి అని చెప్పి కనిపెట్టగా ప్రభు లోతైన పాఠాలు ఇచ్చినప్పుడు వాటిని క్రమపద్ధతిలో మనం బోధించినప్పుడు, ఈవెన్ ఆదివారం ప్రసంగాలు కూడా క్రమంగా బోధించడం తప్పులేదు. ఎందుకంటే బైబిల్ స్టడీకి అందరు రారు కాబట్టి. ఇప్పుడు బైబిల్ స్టడీ క్రమంగా యోహాను సువార్త బైబిల్ స్టడీలో బోధిస్తే ఎంతమంది వస్తారు? ఆదివారం వచ్చినంతమంది బైబిల్ స్టడీకి రారు. అప్పుడు ఏం చేయొచ్చు? నేనైతే నాకు తెలుసు వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ ఆదివారం భక్తులు వెళ్ళరు. కాబట్టి ఆదివారం నా ప్రసంగమే బైబిల్ స్టడీగా ఉంటుంది. పుస్తకాలు పట్టుకుని వస్తారు, రాసుకుంటారు, చేతులు నొప్పి వస్తాయి వాళ్ళకి. కానీ ఆదివారం లెట్ us మేక్ ఇట్ యాజ్ ఎ డే ఆఫ్ బైబిల్ స్టడీ. ఏం చేస్తాం? వారికి ఇంకో సమయం లేదు, ఇంకో సమయం రారు. కాబట్టి సిరీస్గా ఆదివారం ప్రసంగాలు ఉండడం వల్ల తప్పేం లేదు. మనం సిరీస్గా బైబిల్ స్టడీయే కాదు, ఇటువంటి లేఖనాలు మనం ఆదివారం కూడా తీసుకొని మనం చెప్పి వారికి కొంచెం ఆసక్తికరంగా కొన్ని పాత నిబంధనల సందర్భాలు, కొత్త నిబంధనల సందర్భాలు జోడించి చెప్పడం, మరింత లైట్ ఆ యొక్క వాక్యం మీద. ఈ దృష్టాంతరాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఉదాహరణలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయంలో తీసుకెళ్ళాను. 1వ అధ్యాయంలో తీసుకెళ్ళేటప్పటికి ఏమైంది? కొంత లైటింగ్ ఎక్కువైంది. అది చిన్న కిటికీలు అనమాట. ప్రసంగ శాస్త్రంలో ఏంటంటే గది అంత గోడ కట్టేస్తే ఊపిరాడదు, అందుకని కొన్ని కిటికీలు పెట్టాలి, అంటే దృష్టాంతరాలు అనమాట. బైబిల్లో ఉన్న దృష్టాంతరాలు వాడుకొని ఆ కిటికీలు తీస్తే లైట్ పడుతుంది, ఆ వాక్యం యొక్క వెలుగు మరింత ఎక్కువగా ప్రస్ఫుటంగా కనబడగలుగుతుంది. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి బర్నబాస్ అన్న మిగతా సహోదరులు చాలా ప్రేమతో నన్ను ఆహ్వానిస్తున్న విధానం బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత అధ్యక్షులు వారు నడిపిస్తారు. మహాగరుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన మా గొప్ప దేవ, మీరు పరలోకములో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదయ్యా. అది గొప్ప భాగ్యకరమైన స్థలం, అది గొప్ప ఉన్నతమైన స్థలం ప్రభువా. అది దేవునితో సమానంగా ఉండే స్థలం ప్రభు, ఎవరు చేరని స్థలం, అది శక్తి స్థలం, అది ప్రభావవంతమైన స్థలం. అటువంటి దేవునితో సమానముగా ఉండుట అనే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు సమాధానం చెబుతూ ఉన్నారు, మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ ఉన్నారు. అయ్యో ప్రభువా, ఎన్నిసార్లు మేము నిన్ను ప్రశ్నించినప్పుడు, ఎన్నిసార్లు మేము నిన్ను నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, మమ్మల్ని నమ్మించడానికి నువ్వెంతగా దీనుడు అయ్యావు తండ్రి. మమ్మల్ని ఒప్పించడానికి నువ్వెంత తగ్గించుకున్నావు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా ఎడల చూపిన, మేము నిన్ను అర్థం చేసుకోవాలన్న మీ ఆశ ఎంత గొప్పది తండ్రి. మానవ మాత్రమైన ఈ చిన్న మెదడుకు అత్యున్నతమైన దైవిక సత్యాలను బోధించాలన్న ఆశ మీకు ఎంత గొప్ప తండ్రి. మేము నేను అర్థం చేసుకోవాలన్న మీ కోరిక మాలో కొంచెం కూడా లేదయ్యా. మమ్మల్ని క్షమించండి, ఎన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదో మేము. ఉదయకాల సమయంలో మరొకసారి మేము పాదాలు పట్టుకుంటున్నాం. మా కృప చూపించండి. ఆ విశేషమైన కృపలో మీ ప్రత్యక్షతలను మాకు కనపరిచి మా హృదయాలు తెప్పరల చేసి అదే స్ఫూర్తితో మేము అనేకులను వెలిగించే కృప దయచేయుదురని
ఈ చిన్న ప్రార్థన మా ప్రాణప్రియ రక్షకుడు విమోచకుడైన క్రీస్తు యేసు ప్రభు వారి ఘనమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చక్కటి సందేశము అన్న ఈరోజు ఈ దినాన అంత్య దినాలలో చక్కటి సందేశం దేవుడు అన్న నిలబెట్టుకొని మనకు అందించాడు. పిల్లో తిమ్మతి అన్న గారు చక్కటి 7 అంశాలు మనకు అందజేసినాడు. మొదటగా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, రెండవదిగా ఆయన మాట సమస్తం విన్నాయి, ఆయన పలికినట్లు సమస్తం కూడా కలిగినట్లుగా, మూడవ మాట తండ్రి కుమారుని గురించి, నాలుగో మాట తండ్రి కుమారులు ఇద్దరు కలిసి ఉన్నారన్నట్లుగా, ఐదో మాట ఆరాధన తలంపులు మరియు ప్రసంగం గురించి, మరియు ఆయన మానవుని దైవత్వంలోనికి తేవడానికి వచ్చాడని, అదేవిధంగా అన్న చక్కటి అంశాలు మనకు చూపించాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో అలాగే మనం ఉండాలని కోరుకుంటూ ముగింపు ప్రార్థన ఈ వాక్యం ఫలించులాగున మన మధ్యన ఉంటున్న ఏ జనార్దన్ అన్న గారు ప్రార్థిస్తారు. ముగింపు ప్రార్థన. దయాళుడగు మా పరలోకపు తండ్రి, సర్వాధిపతి, సర్వశక్తి కలిగిన సంపన్నుడ, దయామయుడగు మా తండ్రి, ఘనమైన మీ నామమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. మానమాత్రమైన మా కొరకై పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి సశరీరుడుగా ప్రత్యక్షమై ప్రాణం అర్పించి చనిపోయి సమాజేవుడు తిరిగి లేచినందుకే మీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రస్తుతం ప్రపంచమంతా క్రిస్మస్ సీజన్ జరుగుతూ ఉంది. విశేషంగా రేపు క్రిస్మస్. మా ప్రభువా, విశేషంగా మరి చాలా స్థలాల్లో ఆచారాలు, వ్యవహారాలు, కల్పిత కథలు, స్కిట్లు, వేషాలు ఆయన రకరకాలు చేస్తున్నారు. ఆరాధించవలసిన అంశం నుండి తప్పిపోయి కల్పితమైన కథల్లో మునిగిపోతున్న ప్రపంచం క్రైస్తవుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కనుకరించి దీవించండి. మీరు ఇచ్చిన అక్కర్లో మేమున్నాం, అంత్య దినాలు మేమున్నాం. మీరు ఇచ్చిన రక్షణ కొనసాగించుకోవడానికి, కాపాడుకోవడానికి, నిలబడడానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి బలపరచుము. వాక్యం ఇచ్చిన మీ దాసులు పిలుపు తిమ్మోతనను దీవించి కనుకరించి ఆశీర్వదించండి. విన్న సంగతులను ఫలభరితంగా చేయండి. పేరు వచ్చిన వారిని ఆశీర్వదించండి. ఈ దినమంతటి కొరకు మీ కృపగల సలకు సమర్పించుకుంటుండగా దీవించమని ప్రాణప్రియుడు మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన జనార్దన్ వందనాలన్నా. వందనాలన్నా. ఈ దినము ప్రారంభ ప్రార్థన చేసిన రూపసన్న గారికి, చక్కని పాట పాడి దేవుని మయంపరిచిన సమీల్ అన్న గారికి, మరియు వాక్యం కొరకు ప్రార్థన చేసిన ఎం సునీల్ బ్రదర్కు, మరియు చక్కటి వర్తమానం అందించిన దేవుని సేవకులు ఫిలిప్ తిమోతి అన్నకు, మరియు ముగింపు ప్రార్థన చేసిన జనార్దన్న గారికి, జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ వందనాలు. నాకు ఈ దినాన అగ్రజ పదవి ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను. అన్న ప్రకటన